అక్క, స్కూల్లో మ్యారథాన్ అని ఏదో కండక్ట్ చేస్తున్నారు. నేను పేరిచ్చా, కానీ నాకేమో మ్యారథాన్ అంటే ఏంటో తెలీదు. మ్యారథాన్ అంటే ఏంటో తెలియకుండానే పేరిచ్చావా? ఏమో, పార్టిసిపేట్ చేస్తే మంచిదే కదక్క. సరే, మ్యారథాన్ అంటే ఏంటో నీకు ఇప్పుడు చెప్తా. మ్యారథాన్ అంటే ఒక లాంగ్ డిస్టెన్స్ రన్. దాని అఫీషియల్ డిస్టెన్స్ 26 మైల్స్ లేదా 42 కిలోమీటర్స్. మరి మ్యారథాన్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తారంటే, మ్యారథాన్స్ ఫన్కి లేదా ఫిట్నెస్ కోసం, ఇంకా చారిటీ అంటే ఫండ్స్ రేజ్ చేయడానికి మ్యారథాన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ మ్యారథాన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యారథాన్స్ ఉంటాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి ఫన్ రన్. ఫన్ రన్ అంటే 0 to 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సెకండ్ది 5 కిలోమీటర్స్ అంటే ఇది మనం 5 కిలోమీటర్స్ పరిగెత్తే ఒక మ్యారథాన్. సెకండ్ది 10 కిలోమీటర్స్ మ్యారథాన్ అంటే మనం 10 కిలోమీటర్స్ పరిగెత్తే మ్యారథాన్. థర్డ్ది వచ్చేసి 15K మ్యారథాన్ అంటే మనం 15 కిలోమీటర్స్ పరిగెత్తే మ్యారథాన్. దాని తర్వాత హాఫ్ మ్యారథాన్ అంటే మనం 21 కిలోమీటర్స్ పరిగెత్తే ఒక మ్యారథాన్. దాని తర్వాత వచ్చేసి అసలైన మ్యారథాన్, ఏదైతే మనం 42 కిలోమీటర్స్ పరిగెత్తాలో. ఇవన్నీ కాకుండా అల్ట్రా మ్యారథాన్ అని చెప్పి కూడా ఒక మ్యారథాన్ అనేది ఉంటుంది. అంటే 42 కిలోమీటర్స్ అఫీషియల్ డిస్టెన్స్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ మనం పరిగెత్తడం అల్ట్రా మ్యారథాన్ అంటాము. ఇవన్నీ కాకుండా మనకి షేర్డ్ మ్యారథాన్ అని చెప్పి కూడా ఉంటుంది. అక్క, అయితే ఇప్పుడు నాతో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా 42 కిలోమీటర్స్ పరిగెత్తాలా? అలా ఏం ఉండదు. స్కూల్ కండక్ట్ చేసే మ్యారథాన్ కాబట్టి 100 మీటర్స్ టు 1 కిలోమీటర్ వరకు ఆ మ్యారథాన్స్ అనేవి పెడతారు. మరి అసలు ఈ మ్యారథాన్ అనేది ఎలా వచ్చింది అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యారథాన్ అనేది ఏన్షియంట్ గ్రీక్ హిస్టరీకి సంబంధించింది. మ్యారథాన్ రావడానికి బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అనే స్టోరీకి ఇదంతా లింక్ అయ్యి ఉంటుంది. ఒక మెసెంజర్ అంటే మెసేజెస్ పాస్ చేసే అతను ఫిడిడిపీస్. ఈ ఫిడిడిపీస్ అనే అతను మ్యారథాన్ అనే ప్లేస్ నుంచి ఏథెన్స్ అనే ప్లేస్ వరకు విక్టరీని అనౌన్స్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ అతను కొలాప్స్ అయిపోయాడు, అంటే కళ్ళు తిరిగి పడిపోయాడనమాట. అప్పటి నుంచే మనకి ఈ మ్యారథాన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మ్యారథాన్లో ఇంపార్టెంట్ టర్మ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది వచ్చేసి పేస్. పేస్ అంటే నువ్వు మ్యారథాన్లో ఎంత తొందరగా పరిగెత్తుతున్నావు అనేది చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మినిట్స్ పర్ కిలోమీటర్ లేదంటే మినిట్స్ పర్ మైల్స్. సెకండ్ది స్ప్లిట్. స్ప్లిట్ అంటే మ్యారథాన్లో ఒక సెక్షన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ స్ప్లిట్ లేదంటే 5 కిలోమీటర్ స్ప్లిట్. థర్డ్ వచ్చేసి నెగిటివ్ స్ప్లిట్. నెగిటివ్ స్ప్లిట్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మ్యారథాన్ ఫస్ట్ హాఫ్ కన్నా తొందరగా ఫినిష్ చేయడం అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మ్యారథాన్ ఒక 2.5 hours తీసుకుంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మ్యారథాన్ 2 hours కంప్లీట్ చేయడం. పర్సనల్ రికార్డ్ లేదంటే పర్సనల్ బెస్ట్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది మ్యారథాన్కి మీరు ఎంత టైం తీసుకున్నారనేది ఇది మీకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ సెక్షన్కి మీరు 5 minutes తీసుకున్నారు, ఇంకా 5 కిలోమీటర్ సెక్షన్కి మీరు ఒక 30 minutes తీసుకున్నారు. దాని తర్వాత వచ్చేసి డిఎన్ఎస్ లేదా డిఎన్ఎఫ్ అంటే డిడ్ నాట్ స్టార్ట్ లేదా డిడ్ నాట్ ఫినిష్ అని అర్థం. ఇవి కామన్గా రేస్ రిజల్ట్స్లో ఉంటాయి. ఎప్పుడైతే మీరు మ్యారథాన్ స్టార్ట్ చేయలేదు లేదంటే ఫినిష్ చేయలేదో అప్పుడు రేస్ రిజల్ట్స్లో ఈ డిఎన్ఎస్ లేదా డిఎన్ఎఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిబ్ నెంబర్. ఇది రన్నర్కి ఒక ఐడి కార్డ్ లాగా. ఎలాగైతే మనకు ఐడి కార్డ్ దాని మీద మన పేరు, అడ్మిషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్ ఇలా ఎక్సెట్రా ఉంటాయో, రన్నర్స్కి ఈ బిబ్ నెంబర్ అనేది ఒక ఐడి కార్డు. వాటి మీద రన్నర్ యొక్క నెంబరు, కేటగిరీ, ఎక్సెట్రా డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అక్క, మరి బిబ్ నెంబర్లో బిబ్ ఫుల్ ఫామ్ ఏంటి? బిబ్ నెంబర్లో బిబ్కి స్పెషల్గా ఫుల్ ఫామ్ లేదు. ఇప్పుడు ఎలాగైతే మనకి ఐడి కార్డ్ అంటారో బిబ్ నెంబర్ని బిబ్ నెంబర్ అంటే వాళ్ళ ఐడి కార్డ్ని బిబ్ నెంబర్ అంటారు. నెక్స్ట్ టైమింగ్ చిప్. టైమింగ్ చిప్ అనేది ఒక ఎలక్ట్రానిక్ చిప్. ఏదైతే రన్నర్ మ్యారథాన్ని ఫినిష్ చేయడానికి ఎంత టైం తీసుకున్నాడు లేదంటే తీసుకుంది క్యాల్కులేట్ చేస్తుందో. లాస్ట్కి వచ్చేసి గన్ టైం వర్సెస్ చిప్ టైం. గన్ టైం అనేది మ్యారథాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు ఫినిష్ చేసేంత వరకు ఎంత టైం తీసుకున్నారో క్యాల్కులేట్ చేస్తే, చిప్ టైం ఏమో మ్యారథాన్ రన్నర్ ఎప్పుడైతే
మ్యారథాన్ని స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి ఫినిష్ వరకు టైంని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మనం మ్యారథాన్ రన్నింగ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ది వచ్చేసి టేపర్. టేపర్ అంటే మ్యారథాన్కి 2 to 3 వీక్స్ ముందు ట్రైనింగ్ని కంప్లీట్గా స్టాప్ చేయడం అన్నమాట. దీనివల్ల మన బాడీ అనేది హీల్ అవుతుంది. సెకండ్ వచ్చేసి కార్బ్ లోడింగ్. అంటే మనం మ్యారథాన్ కన్నా 2 to 3 డేస్ ముందు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం అన్నమాట. దీనివల్ల గ్లూకోజ్ అనేది మన బాడీలో స్టోర్ అయ్యి మ్యారథాన్ రోజు మనకి ఎనర్జీ ఉంటుంది. థర్డ్ది వచ్చేసి హైడ్రేషన్ స్టేషన్స్ లేదా ఎయిడ్ స్టేషన్స్. ఇవి మ్యారథాన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ మధ్యలో ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఎనర్జీ డ్రింక్స్, మెడిసిన్స్, మనకి దెబ్బలు తగిలితే ఇంకా వాటర్ అనేవి ఉంటాయి. లాస్ట్ది వచ్చేసి హిట్టింగ్ ది వాల్. హిట్టింగ్ ద వాల్ అంటే సడన్ ఎగ్జాషన్, అంటే సడన్గా నీరసంగా అనిపించడం అన్నమాట. ఇది అరౌండ్ 25 to 35 కిలోమీటర్స్ మ్యారథాన్ కంప్లీట్ చేసిన తర్వాత అనిపిస్తుంది. ఈలైట్ రన్నర్ అంటే మ్యారథాన్ గురించి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న రన్నర్స్ అనమాట. అంటే వీళ్ళకి మ్యారథాన్ గురించి తెలుసు, మ్యారథాన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఇలా మ్యారథాన్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న రన్నర్స్ని ఈలైట్ రన్నర్స్ అంటారు. సెకండ్ అమెచ్యూర్ రన్నర్స్. అమెచ్యూర్ రన్నర్స్ అంటే అలా కొత్తగా వచ్చిన వాళ్ళు, లేదంటే నార్మల్గా వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళు, వీళ్ళని అమెచ్యూర్ రన్నర్స్ అంటారు. థర్డ్ హాబీ రన్నర్స్. హాబీ రన్నర్స్ అంటే వీళ్ళు ఫిట్నెస్ కోసం లేదా ఫన్ కోసము మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఫోర్త్ చారిటీ రన్నర్స్. చారిటీ రన్నర్స్ అంటే వీళ్ళు ఫండ్స్ రేస్ చేయడానికి మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ది వచ్చేసి మాస్టర్స్ రన్నర్స్. అంటే ఎవరైతే ఓల్డ్ ఏజ్లో మ్యారథాన్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని మనం మాస్టర్స్ రన్నర్స్ అంటాం. ఇప్పుడు మనం అల్ట్రా మ్యారథాన్ గురించి మాట్లాడుకుందాం. అల్ట్రా మ్యారథాన్ అనేది నేను ఇందాక చెప్పినట్టు నార్మల్ మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్స్ మ్యారథాన్ కన్నా ఎక్కువ దూరం పరిగెత్తే మ్యారథానే ఈ అల్ట్రా మ్యారథాన్. ఇది 50 కిలోమీటర్స్, 50 మైల్స్ లేదా 100 కిలోమీటర్స్, 100 మైల్స్, దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. దీన్నే మనం అల్ట్రా మ్యారథాన్ అంటాము. అల్ట్రా మ్యారథాన్ అనేది ఒక్క రోజుల్లో కంప్లీట్ చేసేది కాదు. ఇది కంప్లీట్ చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. అంటే ఇది కొన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ఫేమస్ మ్యారథాన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది బాస్టన్ మ్యారథాన్, సెకండ్ది న్యూయార్క్ సిటీ మ్యారథాన్, థర్డ్ది లండన్ మ్యారథాన్, ఫోర్త్ది టోక్యో మ్యారథాన్, ఫిఫ్త్ది బర్లిన్ మ్యారథాన్, నెక్స్ట్ది సిడ్నీ మ్యారథాన్, ఇంకా లాస్ట్ది షికాగో మ్యారథాన్. వీటిలో కల్లా బర్లిన్ మ్యారథాన్ అనేది ఎక్కువ ఫేమస్ అయిన మ్యారథాన్, ఎందుకంటే అందులో వరల్డ్ రికార్డ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కాబట్టి. బిగినర్స్ మ్యారథాన్కి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఈ పాత్ని ఫాలో అవుతారు. వీళ్ళు ఫస్ట్ వాకింగ్ని ప్రాక్టీస్ చేస్తారు. దాని తర్వాత 3 కిలోమీటర్స్ పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తారు. ఈ 2 స్టేజెస్ అయిపోయిన తర్వాత 5 కిలోమీటర్స్ పరిగెత్తడం, దాని తర్వాత 10 కిలోమీటర్స్ పరిగెత్తడం. ఆ తర్వాత వీళ్ళు హాఫ్ మ్యారథాన్ అంటే 21 కిలోమీటర్స్ పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తారు. ఇవన్నీ దాటుకున్న తర్వాత వాళ్ళు మ్యారథాన్ స్టేజ్కి వస్తారు. అంటే 42 కిలోమీటర్స్ పరిగెత్తడం ప్రాక్టీస్ చేస్తారు. బిగినర్స్కి మ్యారథాన్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 4 to 6 మంత్స్ వరకు పడుతుంది. ఇప్పుడు మనం మ్యారథాన్లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తారో తెలుసుకుందాము. కొంతమంది ఫిట్నెస్ లేదా ఫన్ కోసం మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తే, కొంతమంది వెయిట్ లాస్ కోసం మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకొంతమంది చారిటీ అంటే ఫండ్స్ రేస్ చేయడానికి మ్యారథాన్స్లో ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా కొంతమంది ఏమో మెంటల్ డిసిప్లిన్ కోసం కూడా మ్యారథాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఇవి కాకుండా మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. కానీ మనం ఇప్పుడు మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడానికి కామన్ రీజన్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనం మ్యారథాన్ టైమింగ్ కేటగిరీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది వరల్డ్ క్లాస్ ఇలైట్, అంటే వీళ్ళు 2 hours లోపల మ్యారథాన్ని కంప్లీట్ చేస్తారు. సెకండ్ది ఈలైట్ లేదా ప్రొఫెషనల్, అంటే వీళ్ళకి 2 to 3 hours పడుతుంది మ్యారథాన్ని కంప్లీట్ చేయడానికి. నెక్స్ట్ ఎక్సలెంట్, అంటే వీళ్ళకి 3 to 4 hours పడుతుంది ఒక మ్యారథాన్ని కంప్లీట్ చేయడానికి. దాని తర్వాత స్ట్రాంగ్ అమెచ్యూర్, అంటే వీళ్ళకి 4 to 5 hours పడుతుంది ఒక మ్యారథాన్ని కంప్లీట్ చేయడానికి. దాని తర్వాత వచ్చేసి రీక్రియేషనల్, అంటే వీళ్ళకి 5 to 6 hours పడుతుందన్నమాట ఒక మ్యారథాన్ని కంప్లీట్ చేయడానికి. లాస్ట్కి వచ్చేసి బిగినర్, అంటే వీళ్ళకి 6+ hours పట్టచ్చు ఒక మ్యారథాన్ని కంప్లీట్ చేయడానికి.
మరి మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం డిఫికల్ట్గా ఎందుకు కన్సిడర్ చేస్తారు అంటే కార్డియోవాస్క్యులర్ లేదా మసిల్ ఎండ్యూరెన్స్ ప్రాబ్లం రావచ్చు, లేదా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇవే కాకుండా మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మ్యారథాన్లో పార్టిసిపేట్ చేయడం హార్డ్గా కన్సిడర్ చేస్తారు. చాలామంది మ్యారథాన్లో తక్కువ దూరమే పరిగెత్తుతారు, కానీ 42 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి మీ ప్రయత్నమే మ్యారథాన్ని స్పెషల్ చేస్తుంది. సరే, మరి నేను ఎప్పుడు క్వశ్చన్ అడిగేలాగానే ఇప్పుడు కూడా క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తావా? ఓకే అక్క. మ్యారథాన్ నుంచి ఏథెన్స్ వరకు పరుగెత్తుకుంటూ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయిన మెసెంజర్ పేరేంటి? సరే ఆగు, మా చెల్లికైతే ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, మీరైతే టైప్ చేయగలరు కదా. సో కామెంట్స్లలో ఆ మెసెంజర్ పేరేంటో కామెంట్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.